నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్ర భాష్యము చూస్తూ వస్తూ ఉన్నాము. మన సాంఖ్యులు ఆనుమానికం అని ఒకటి పెట్టుకుంటారు. అనుమాన ప్రమాణంతో కనుక్కునేది ఒకటున్నది. దాని పేరు ప్రధానం అని చెప్తారు. ఎక్కడ ఏ పదం కనిపించినా సరే వాళ్ళకి అనుమానం ఏంటంటే, అదిగో ఇది మా ప్రధానమే అని. అయితే నీ అనుమానము ఇక్కడ పనిచేయదు. నువ్వు చెప్పే ప్రధానం గాదు. ఇక్కడ వేదం చెప్తూ ఉన్న విషయము ఆత్మతత్వమే అని మన సిద్ధాంతులు వారు సిద్ధాంతీకరిస్తూ ఉంటారు. వాళ్ళు అసిద్ధం, కుదరదు. నువ్వు దాన్ని అట్లా ఎట్లా సాధిస్తావు? మేము ఒప్పుకోము అని వాళ్ళు అట్లానే అంటూనే ఉంటారు. వీళ్ళు ఇట్లానే చెప్తూనే ఉంటారు. ఈ సంవాద రూపంగా మనకు వేదవాక్యాలను ఏ విధంగా అనలైజ్ చేసి చూసుకోవలసి ఉంటుంది అని నేర్పిస్తూ ఉన్నారు మన గురువులు. చూస్తూ వెళ్దాము. మహత్వత్ చ మహత్ లాగానే సేమ్ టు సేమ్. మహత్ అనగానే మన వాళ్ళు అదిగో నా ప్రధానం అంటారు సాంఖ్యులు. అట్లా ఎట్లా అంటావు? మహత్ అంటే ఆత్మ. కూర్చో ఇంకా నేను చూపిస్తాను అంటారు మన సిద్ధాంతి. కాబట్టి ఈ విధంగానే చూద్దాము. ఇంతకుముందు అవ్యక్తం అంటే అదిగో నా ప్రధానం అన్నారు. కాదు. కఠోపనిషత్తులో ఆ మంత్రభాగంలో ఆ వేదవాక్యాల్లో అవ్యక్తం అనేది చెప్పారో అది శరీరము, రథము అని చెప్పారు గదా! అది అని చూపిస్తూ వచ్చారు. ఇంకా అక్కడికే ఆగకుండా మహత్ అంటే నా ప్రధానం అంటే, మహత్ అంటే నీ ప్రధానం గాదు ఇంక కూర్చో అని ఇక్కడ భాష్యంలో ఈ సూత్రానికి వివరణలో చెప్తూ ఉన్నారు చూద్దాం. యథా మహత్ శబ్దః సాంఖ్యైః సత్తామాత్రేऽపి ప్రథమజే ప్రయుక్తే న తం ఏవ వైదికే అపి ప్రయోగే అభిధత్తే. ఏ విధంగానైతే మహత్ అన్న శబ్దము కనపడగానే మన సాంఖ్యులు సత్తా మాత్రం వాళ్ళేమంటారంటే యాక్చువల్‌గా ప్రధానము ప్రకృతి అనేదున్నదో అవ్యక్తము అని పిలుస్తారు వాళ్ళు దాన్నే. అది నిజంగా ఉన్నది అని చెప్తారు. ఆ విధంగా సత్తామాత్రంగా ఉన్న ప్రప్రథమంగా కలిగిన ఏ మహత్తున్నదో అనగనగా అసలప్పుడు ఏమీ లేవు. అయితే అందులో నుంచి ముందు మహత్తొచ్చింది అని చెప్తే, అదిగో ఆ మహత్తే. అదే సేమ్ టు సేమ్. ఆ మహత్ నుంచే గదా మొత్తం అన్నీ వచ్చాయని చెప్తారు. మొత్తం ప్రాణులు, చరాచర జీవులన్నీ అక్కడి నుంచే వస్తాయని చెప్తారు గదా! కాబట్టి ఇవన్నీ రావడానికి ముందొచ్చిందేమి? మహత్ గాబట్టి, ఆ మహత్తే మేము ప్రధానం. ప్రధానంగా అది ఉన్నది గాబట్టి, సత్తా మాత్రంగా అక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయి అని మేము జెప్తాము అని, అందుకోసమే మహత్ అన్న శబ్దము వైదికంగా అంటే వేదాల్లో ప్రయోగించబడ్డది. దాన్ని వైదిక ప్రయోగంగానే సాంఖ్యులు కల్పించిన ప్రధానం అని మీరు అనడానికి వీల్లేదు. సాంఖ్యులు కొత్తగా కల్పించట్లేదు. వేదంలో మహత్ అని మా ప్రధానం గురించే చెప్తూ ఉన్నారు అని వాళ్ళంటారు. అయితే బుద్ధేః ఆత్మ మహాన్ పరః మహాంతం విభుం ఆత్మానం వేద అహం ఏతం పురుషం మహాంతం ఇతి ఏవం ఆదౌ ఆత్మశబ్ద ప్రయోగాదిభ్యః హేతుభ్యః. ఇక్కడ మహత్, మహత్, మహత్ అని ఎన్నో చోట్ల మన వేదవాక్యాలు వాడుతూ ఉన్నది ఏ విధంగా ఆత్మ శబ్దం, ఆత్మ గురించి నిర్వచించడం కోసమే చెప్తూ వస్తుంది. మన వేదం ఎక్కడైనా సరే. కఠోపనిషత్తులో ఇందులోనే మనం ఇప్పుడు ఏ వేద మంత్రాలు విచారణ చేస్తున్నామో అదే కఠోపనిషత్తులోనే బుద్ధి కన్నా గూడా పరంగా ఆ ఆత్మ ఉన్నది. అది మహాన్ అంటే మహత్ అని చెప్తూ వచ్చింది. అట్లానే ఎవరైతే ఆ మహాంతం మహత్ అయి ఉన్నదో, విభు అయి ఉన్నదో ఆత్మ దాన్ని తెలుసుకున్నారో, దాన్ని తెలుసుకోవలసి ఉన్నది అని ఆ మంత్రభాగము. కాబట్టి ఇక్కడ గూడా మహత్ అంటే ఆత్మ అనే చెప్తూ ఉన్నారు క్లియర్‌గా. అట్లానే అహం నేను ఏతం దీన్ని ఇదేమి పురుషుడు అని చెప్పబడుతుంది. అది మహాంతం మహత్ అనేదున్నదో
పురుషమేదున్నదో ఏతం దీన్ని అహం నేను వేద తెలుసుకున్నాను అన్నప్పుడు గూడా ఆత్మకు నిర్వచనంగానే ఇక్కడ మహత్తును వాడుతూ వచ్చారు. ఇతి ఏవ మాధవ్ ఈ విధంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఆత్మ శబ్దం ప్రయోగిస్తూ ఉన్నప్పుడే మహత్ అన్న శబ్దాన్ని వాడుతూ వచ్చారు కాబట్టి ఆ కారణానికి మహత్ అంటే నా ప్రధానము అని సాంఖ్యులు చెప్పేదేదున్నదో అది కాదు. ఇక్కడ చెప్తూ ఉన్నది ఆత్మే. తథా అవ్యక్త శబ్దోపి న వైదికే ప్రయోగే ప్రధానం అభిధాతుమర్హతి. అవ్యక్త శబ్దం పైన మనం చదువుకున్న ఈ సూత్రాలన్నిట్లో గూడా, వాటి భాష్యాలన్నిట్లో గూడా అవ్యక్తం గురించి చెప్తూ ఉన్నది ప్రధానం గురించి గాదు. మహత్ అని చెప్పగానే మా ప్రధానం అంటారు గదా మీరు అట్లానే, అవ్యక్తం అని కనిపించగానే మా ప్రధానం అంటారు. పైగా అది వైదిక ప్రయోగం అని చెప్తూ ఉంటారు. కాదు నా. ఆ విధంగా అభిధాతుం నార్హతి కుదరదు. వైదిక ప్రయోగంలో అవ్యక్తము, మహత్ ఇటువంటి పదాలన్నీ గూడా సాంఖ్యులు చెప్పే ప్రధానం అనేదున్నదో దాన్ని చెప్పడం కోసం ఉన్న శబ్దాలు కాదు. అతః చ న అస్య ఆనుమానికస్య శబ్దవత్వం. అందుకని ఆనుమానికము అంటే వాళ్ళ ప్రధానము సాంఖ్యులు చెప్పే ప్రధానం ఏదున్నదో దానిని చెప్పడానికి ఉపయోగించే శబ్దంగా మాత్రం దీన్ని అస్య నా అనుకోవడానికి కుదరదు. మన సాంఖ్యులు చెప్పే ఆనుమానికం అంటే ప్రధానం ఏదున్నదో దాన్ని చెప్పడానికి ఉన్న శబ్దంగా శబ్దవత్ దీన్ని వాడడానికి నా అవకాశం లేదు అని చెప్తూ ఉన్నారు. దానితో ఈ ఆనుమానిక్యం అనేది ఉన్నదో ఆ అధికరణము పూర్తయింది. ఆ తర్వాత చమసాధికరణము మొదలవుతూ ఉన్నది. ఇది చాలా అందమైన విషయము. చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూస్తూ వెళ్దాము. చమస అంటే టెక్నికలీ మన యజ్ఞాల్లో వాటిలో వాడతారు. సోమయాగాలు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ చమస అన్న పాత్రలో నుంచే సోమపానాన్ని స్వీకరిస్తారని ఏదో చెప్తారు. ఇప్పుడు దాన్ని పెట్టుకుని ఏ పదానికైనా సరే ప్రధానమని నువ్వు అర్థం చెప్పడానికి వీల్లేదు. కావాలంటే చూడు అని ఎగ్జాంపుల్‌తో సహా చెప్తూ ఉన్నారు. చమసవత్ అవిశేషాత్. చమసము అనగానే ఇప్పుడు నేనేం చెప్పాను? చమసము అనగానే ఏదో సోమయాగాల్లో వాడేది ఏదో ఒకటి పాత్ర ఉంటుంది అని రూఢిగా ఈ వైదిక కర్మలు చేసేవాళ్ళు వాడుతూ ఉండే ఏదో పాత్రగానే తెలుస్తూ ఉంటుంది. అయితే కానీ మన వేద మంత్రము చమస అన్న శబ్దాన్ని వాడింది. కానీ వైదికమైన కర్మలు చేస్తూ ఉన్నప్పుడు వేదం చెప్తూ ఉన్నట్టు యాగాలు చేస్తున్నప్పుడు ఆ క్రియలో వాడేందుకు ఏదో పాత్ర అన్న ఉద్దేశంతో అదేమి చమస అన్న పదాన్ని వాడలేదు. ఆ పదం ఉన్నంత మాత్రాన దానికి అర్థం ఏదో యజ్ఞాల్లో వాడే పాత్ర అన్న ఆలోచన నీ మనసులో ఉన్నది గాబట్టి, చమసం అని ఎక్కడ కనిపించినా నువ్వు ఇంకా అదే అనుకుంటావా? ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు పార్క్ అంటే, ఇంటి ముందు పిల్లలు ఆడుకునే పార్కా? నా స్నేహితుడు ఎవరో ఒకడు ఉన్నాడు. ఆయన పేరు మిస్టర్ పార్క్. ఆ పార్కా? లేతే కార్ పార్కింగా? పార్క్ అనగానే ఏదో ఒక్కటి నీకు అర్థం తెలిస్తే ఇంక అదొక్కటే తప్ప వేరేవి లేవనుకుంటావా? కాంటెక్స్ట్‌ని బట్టి అక్కడేం చెప్తున్నారని చూసుకోవాలి గదా! అట్లానే ఏ శబ్దం కనిపిస్తది. అవ్యక్తం అన్నా సరే నా ప్రధానం అంటావు. లేదో ఇంకేదైనా పదం కనిపించగానే అదిగో నా ప్రధానం అంటావు. అట్లా ఎట్లా అంటావు నువ్వు? మొత్తం అంతా కలిపి చూసుకోవాలి. ప్రకరణంలో ఏం చెప్తున్నారో చూసుకోవాలి గదా! అని చెప్తూ మొదలుబెట్టారు. చమస అన్న పదం వినపడగానే ఇంక వేరే అర్థమేం లేదు. నాకు తెలిసిన ఒకే ఒక పాత్ర. యజ్ఞ పాత్ర అనుకుంటే సరిపోదు గదా! ఆ విధంగానే అవ్యక్తము అనగానే లేదో మహత్ అనగానే ప్రధానము అనుకోవడానికి వీల్లేదు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దానికిప్పుడు భాష్యం చూద్దాము. పునరపి ప్రధానవాది అశబ్దత్వం ప్రధానస్య అసిద్ధమితి ఆహా. మళ్ళీ మన వాళ్ళు ప్రధానవాదులు ప్రతిదానికి నా ప్రధానం అని చెప్పే సాంఖ్యులెవరున్నారో వాళ్ళు ప్రధానం గురించి చెప్తున్న శబ్దము నా కాదు, అశబ్దం అని చెప్తే
అది అసిద్ధం. నువ్వు దాన్నట్లా సిద్ధాంతీకరించడానికి మేము ఒప్పుకోము, కుదరదో. అది అట్లా ఎట్లా సిద్ధిస్తుంది అని వాళ్ళు ఆహా! అని ఒకవేళ అంటే, ఎందుకు కుదరదంటున్నావు? ఏ పదం కనిపించినా ప్రధానం అని నువ్వు అనొద్దు. మేము ఒప్పుకోము. కాదు. ఆత్మ గురించే ఉన్నాయి ఆ పదాలన్నీ. మహత్తయినా సరే, అవ్యక్తమైనా సరే, ఏదైనా సరే ఆత్మ గురించే చెప్పబడుతూ ఉన్నది అని మేమంటాము. నేను ఒప్పుకోను అని నువ్వు అంటున్నావు గదా! ఎందుకు కస్మాత్ ఎందుకు ఒప్పుకోవు అని అడిగితే, మన ప్రధాన వాదులు ఏం చెప్తున్నారు? మంత్రవర్ణాత్ మంత్రాల్లో అట్లా ఉన్నది. మంత్రవర్ణం ఏం చెప్తున్నది? వేదవాక్యాలు ఏం చెప్తున్నాయి? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అజాం ఏకాం లోహితశుక్లకృష్ణాం బహ్వీః ప్రజాః సృజమానాం సరూపాః అజః హి ఏకః జుషమాణః అనుసేతే జహాతి యేనాం భుక్తభోగాం అజః అన్యః ఇతి. మన శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏమున్నది? అజాం ఏకాం, అజా అని ఒకటున్నది. ఇంతకుముందు మనం అజా అంటే ఏం చెప్పుకున్నాము? మనము భాగవతంలో చెప్పుకున్నాము. యాక్చువల్లీ మన బ్రహ్మము రాహుగణుడికి చేస్తున్న ఉపదేశంలో అజా అన్నప్పుడు దానికి అర్థం ఏం చెప్పుకున్నాము? జన్మ లేనిది కాబట్టి అజా అని చెప్పుకోవడానికి వీల్లేదు. అది జన్మలు తీసుకోదు. ఉన్నది సత్. కానీ జన్మలు తీసుకోదు అని చెప్పడానికి అజా అన్న పదం లేదక్కడ. అదసలు నిజంగా జన్మించలేదు. పుట్టనే లేదు. అసలు లేనే లేదని అర్థము. కల ఉన్నదనుకోండి. కలలో పదార్థాలు నిజంగా కల్పించబడలేదు కాబట్టి అవి అజా అని చెప్తాము. అసలది మొత్తం అజా. నిజంగా కల సృష్టించబడ్డదా? నిజంగా ఉన్నదా అది? లేదు. కల కరిగిపోతుంది మాయగా. కాబట్టి అది నిజంగా కలిగింది కాదు. అందుకని అజా. అంతేగాని జన్మ లేకపోవడం అదసలు ఎప్పుడూ ఉంటుంది. దానికి కొత్తగా జన్మ అనేది ఉండదు. అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అని అజాకి అర్థం లేదు. అజా అంటే దానికసలు ఉండడం అన్నదే లేదు. అదసలు కలగనే లేదు అని చెప్పడానికి అని మనము మొన్న భాగవతంలో గూడా 5వ స్కందంలో మన రాహుగణుడికి చేస్తున్న బ్రహ్మోపదేశంలో చూసుకుంటూ వచ్చాము. కానీ మన వాళ్ళు దాన్నిక్కడేం చెప్తున్నారంటే, అజ్జా అంటే జన్మ లేనిది. అంటే ఉన్నది. అదున్నది. జన్మ తీసుకోదంతే. అదోటున్నది ఏక. అది లోహితము, శుక్లము, కృష్ణము. ఇంకంతే. లోహితము, శుక్లము, కృష్ణము అన్నారు. అవేంటో చెప్పలేదు మనకి ఈ మంత్రంలో. కాబట్టి మన సాంఖ్యులు ఏమి నిర్ణయించారు? లోహితం అంటే ఎరుపు. అంటే రజోగుణము. శుక్లం అంటే తెలుపు. అంటే సత్వగుణము. కృష్ణం అంటే నలుపు. అంటే తమోగుణము. కాబట్టి త్రిగుణాత్మకమై ఒకటున్నది. బహ్వీః ప్రజాః సృజమానాం. ఎంతో మంది ప్రజలను, ఎన్నో జీవులను సృష్టిస్తూ ఉంటుంది. అది ఎట్లాంటి జీవులను సృష్టిస్తుందంటే సరూపాః సమానమైన రూపాలు. మనుషుల్లో నుంచి మనుషుల్ని, ఆవుల్లో నుంచి ఆవుల్ని, మేకల్లో నుంచి మేకల్ని, చెట్లలో నుంచి చెట్లని అట్లా అదే రూపాల్లో నుంచి అదే రూపాల్ని అది అదే పనిగా అనంతంగా సృష్టిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అజ్జా ఒకటున్నది గదా! దాంతో పాటు అజహ అని ఇంకోడుంటాడు. ఏకహవుడు అజహ వీడికి జన్మ లేదు. వీడోడుంటాడు. వీడేం జేస్తాడు? జుషమాణః దాన్ని బెట్టుకుని, ఈ అజాని బెట్టుకుని వాడు ఏంటో ఆనందిస్తూ ఉంటాడు. అనుసేతే దానితో కూడి ఉంటాడు. అదేడిస్తే వీడేడుస్తాడు. నేనే ఏడిచాననుకుంటాడు. అది నవ్వితే వీడు నవ్వుతుంటాడు. నేనే నవ్వాననుకుంటాడు. అదేంటో బాధపడుతుంటే నేనే బాధపడుతున్నాననుకుంటాడు. అట్లా ఏంటో జేస్తుంటాడు. వీడిని పక్కన బెడితే ఇంకోడున్నాడు అన్యహ. వీడేం జేస్తాడు? వీడింకొక అజహ. 2 అజహ. ఇక్కడొక అజహ, ఇక్కడొక అజహ. రెండో అజహ ఏం జేస్తాడు? ఏనాం దీన్ని ఈ అజను భుక్త భోగంలాగా అనుభవించిన తర్వాత ఇంకా భోగాలను ఎట్లా వదిలిపెట్టేస్తారో, అనుభవాన్ని పొందేసిన తర్వాత ఆ భోగ్య వస్తువుని ఎట్లా వదిలేస్తారో అట్లా జహాతి వదిలిపెట్టేస్తాడో అని ఉన్నది. ఇప్పుడు మన వాళ్ళేం చెప్తారంటే, ఈ అజా అన్నప్పుడు అజము అన్నదానికి అర్థము మేక. ఒక మేక ఉన్నది.
ఆడమేక. ఈ ఆడమేక ఏం చేస్తుంది? అదే పనిగా రకరకాల రంగుల్లో ఉంటుంది. ఆ ఆడమేక దానిలాంటి పిల్ల మేకల్ని అదే పనిగా కంటూ ఉంటుంది. దానికి 2 మేకలుంటాయి. ఒక మేక ఈ ఆడమేకతో కూడి ఉంటుంది. రమిస్తూ ఉంటుంది. ఇంకొక మేక ఈ ఆడమేకని అనుభవించి వదిలేసినట్టు వదిలేస్తుంది అని దానికి అర్థం చెప్పుకోవచ్చు. దానిదేముంది అజం అంటే బాగా ప్రచారంలో ఉన్న అర్థము మేక. ఏవో 3 మేకలున్నాయి. ఒక మేక ఉంది ఆడమేక. 2 మగ మేకలున్నాయి. ఒక మగ మేక ఈ ఆడ మేకతో కూడి రమిస్తుంటుంది. పిల్లల్ని కంటుంటుంది. ఇంకో మగ మేక దీన్ని పట్టించుకోదు అని అర్థం చేసుకుంటావా నువ్వు? అట్లనా చేసుకునేది? లేదా ఒక ఆడ మేకుంది. 2 మగ మేకలున్నాయి గాదు గానీ, జన్మే లేని ఒక తత్వమున్నది. జన్మే లేని 2 తత్వాలున్నాయి. మొత్తం 3 తత్వాలున్నాయని చెప్తావా? ప్రధాన పురుషేశ్వరః అని విష్ణు సహస్రంలో కనిపించగానే, అదిగో నా ప్రధానం. దేర్ యూ గో. దట్ ఈస్ మై ప్రధానం అని బయలుదేరుతావా? 3 ఉన్నాయంటావా? మన వేదాలన్నీ అద్వైతం చెప్తూ ఉంటే, ఏకం ఏవ అద్వితీయం అని చెప్తే, నువ్వు ద్వితీయమే గాదు తృతీయం గూడా తయారు చేసి, ఒక జన్మ లేనిది, 2 జన్మలు లేనివి, మొత్తం 3 జన్మలు లేనివి అని చెప్తావా? ఏమి చెప్తున్నావు నువ్వు? అని విచారణ చేస్తూ ఉంటారు ఇంకిక్కడి నుంచి. మన వాళ్ళు ఇంతకి సాంఖ్యులేం చెప్తున్నారంటే, ఇక్కడొక అజ ఉంది, ఇక్కడొక అజ ఉంది, ఇక్కడొక అజ్జ ఉన్నది. 3 ఉన్నాయి గదా! ఇప్పుడు అత్ర హి మంత్రే లోహిత శుక్ల కృష్ణ శబ్దైః రజస్సత్వ తమాంసి అభిధీయంతే అని చెప్తారు వాళ్ళు. ఈ మంత్రంలో లోహితము అంటే ఎర్రగా ఉన్నది. శుక్లం అంటే తెల్లగా ఉన్నది. కృష్ణం అంటే నల్లగా ఉన్నది. ఇంతే. ఎరుపు, తెలుపు, నలుపు అన్నది ఊరుకున్నది మన మంత్రము. అవేంటో చెప్పలేదు. అది కమిట్ కాలేదు. మన వాళ్ళేం చెప్తారంటే సాంఖ్యులు, అదిగో రజస్సత్వ, తమో గుణాలే అవి. ఆ 3 రంగులు చెప్తే మనం ఆటోమేటిక్‌గా ఏమర్థం చేసుకోవాలి? 3 గుణాలని అర్థం చేసుకోవాలి. ఎందుకు? లోహితం రజః రంజనాత్మకత్వాత్. రజోగుణము రంజనంతో కూడి ఉంటుంది కాబట్టి అది రోహితము. ఎరుపు. శుక్లం సత్వం ప్రకాశాత్మకత్వాత్. శుక్లం అంటే సత్వం. ఎందుకు? ప్రకాశం. తెల్లగా ఉంటుంది. కృష్ణం తమః ఆవరణాత్మకత్వాత్. నలుపు తమస్ చీకట్లలాగా ఆవరిస్తుంది కాబట్టి. తేషాం సామ్యావస్థ అవయవ ధర్మైః వ్యపదిశ్యతే లోహిత శుక్ల కృష్ణం ఇతి. ఇప్పుడు ఈ అజ్జా ఏదున్నదో ఉన్నది. సత్తా మాత్రంగా అది లేకుండా ఏం పోలేదు. అంటే మన సాంఖ్యులు చెప్తున్నారు. మన ఉపనిషత్తులు చెప్పట్లేదు. మన గురువులు చెప్పట్లేదు. అద్వైతులు ఎవరు ఆ మాట చెప్పరు. అదసలు లేదు. అది మాయ అని చెప్తారు. అయితే సాంఖ్యులు అది సత్తా యాక్చువల్‌గా ఉన్నది అని చెప్తారు. వాళ్ళేం చెప్తున్నారంటే, ఈ 3 ఏవున్నాయో సత్వరజస్తమో గుణాలుగా ఉన్న ఎరుపు, తెలుపు, నలుపుల్లో ఆ 3 సామ్యావస్థలో ఉంటే, ఆ అవయవ ధర్మాన్ని బట్టి మన రజోగుణము ఎరుపు, మన తమోగుణము నలుపు, సత్వగుణం తెలుపు అని లోహిత శుక్ల కృష్ణం అని ఆ ధర్మాలను చెప్తూ వచ్చారు. ఈ 3 రంగులు చెప్తే మనం 3 గుణాలను తీసుకోవాలి. పైగా అజా అన్న పదానికి అర్థము న జాయతే ఇతి చ అజా స్యాత్. జన్మ తీసుకోదు. అది స్పెసిఫిక్‌గా అది జన్మించదు. కానీ దాంట్లో నుంచి ఎన్నో జన్మిస్తూ ఉంటాయి. అది సృష్టి చేస్తూ ఉంటుందని వాళ్ళు చెప్తారు. కానీ అదెందుకట్లా పనిచేయదో గూడా చూడవలసి ఉంటుంది. మనం చూద్దాం కింద. న జాయతే ఇతి అని కావాలంటే ఈ అజం ఏదున్నదో టెక్నికలీ ఒక అజము ఆనందిస్తూ ఉంటుంది. ఒక అజము పట్టించుకోకుండా ఉంటుంది అని అనగనగా ఒక చెట్టుంది. దాని మీద 2 పక్షులున్నాయని చెప్తూ ఉంటారు గదా! ఆ కథలాగా. ఇంతకీ ఆ 2 పక్షులు వేరు గాదు. 2 ఒకటే. 2 అజాలుగా కనిపిస్తాయి గానీ, జీవేశ్వరులు 2 ఒక్కటే. ఇంక ఈ మూడోది అజా అన్నది అసలు మాయ. లేను గూడా లేదు. కాబట్టి మిగిలిందేమి మొత్తం అంతా కలిపి ఒక్కటి. పట్టించుకోకుండా ఉన్న అజమేదున్నదో అది అజము. పట్టించుకున్నట్టుగా ఉన్న అజమేదున్నదో అది గూడా ఇదే అజము. కానీ లేని అజాన్ని బెట్టుకుని ఏంటో ఇది దాన్ని పట్టించుకుంటూ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అది
వేరుగా లేదు. కానీ మనవాళ్ళు ఈ అజా ఏదున్నదో అది మాయ నిజంగా లేదు అని వాళ్ళు ఒప్పుకోరు. ఉన్నది అంటారు కాబట్టి, ఉన్నది కానీ అవ్యక్తంగా ఉంటుంది. రూపం తీసుకోదు. వ్యక్తం కాదు. అందుకని జన్మ లేనిది అజా. నా జాయతే అజా అని చెప్తారు వాళ్ళు. దానికి వాళ్ళేం చెప్తారంటే, మూల ప్రకృతిః అవికృతిః ఇతి అభ్యుపగమాత్. మూల ప్రకృతికి ఆకారం ఉండదు. ఏ వికారాలు అది సామ్యావస్థలో ఉంటుంది. గుణ సామ్యావస్థలో అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మన సిద్ధాంతి ఏం ప్రశ్న వేస్తున్నాడంటే, నను కాని మరి అజా శబ్దః ఛాగాయాం రూఢః ఏడిపిస్తున్నాడిక్కడ మన సిద్ధాంతి. మన పూర్వపక్షులను సాంఖ్యులను ఏడిపిస్తూ వాళ్ళతో పరిహాసానికి ఏమంటున్నాడంటే, అవును అంతా బానే ఉంది గాని పూర్వపక్షి, అజా అన్న శబ్దము ఛాగము అంటే మేక గురించి ప్రసిద్ధంగా వాడుకలో ఉంది గదా! అజా అంటే మేక గదా! అని అంటే, మన పూర్వపక్షులు బాఢం అవును నిజమే. ప్రసిద్ధంగా అజ్జము అంటే మేక అనుమానం లేదు. కానీ సా తు రూఢిః న ఆశ్రయితుం శక్యా. ఆ రూఢి అర్థము బాగా ప్రచారంలో ఉన్న అర్థము అజం అనగానే మేక అన్న అర్థము ఆశ్రయించడానికి శక్య. మనం దాన్ని అట్లా వాడడానికి వీల్లేదు. అజం అంటే మేక అని మనము వాడుకోవడానికి వీల్లేదు. దాన్ని అట్లా యూజ్ చేయరాదు. ఆ అర్థం అట్లా చూడరాదు. ఎందుకంటే ఇది విద్యా ప్రకరణము సిద్ధాంతి. విద్య గురించి చెప్తూ ఉంటే ప్రపంచంలో మేకల గురించి ఎవరైనా మాట్లాడతారా? అందుకని కాదు. సా చ బహ్వీః ప్రజాః త్రైగుణ్యాన్వితా జనయతి. ఇక్కడ ఆ జా అనేదున్నదో, ఆ జ చాలా ప్రజలను 3 గుణాలతో కూడి కంటూ ఉంటుంది అని మనం అర్థం జేసుకోవాలి. తాం ప్రకృతిం అజః ఏక పురుషః జుషమాణః ప్రీయమాణః సేవమానః వా అనుసేతే. ఇంతకీ అజా అనున్నది గదా! దాన్ని ప్రకృతి అనుకోవాలి. ప్రకృతే గదా! ప్రాణులన్నింటిని కల్పించేది, సృష్టించేది కాబట్టి. ఈ ప్రకృతిని బెట్టుకొని వాళ్ళసలు ఆల్రెడీ మాట మార్చేసారిక్కడ. అజ అని మార్చేసి ప్రకృతి అని బెట్టారు. ఇంక నెక్స్ట్ ప్రధానానికొస్తారు. వాళ్ళు ప్రకృతిని, ప్రధానాన్ని, అవ్యక్తాన్ని వాటన్నింటిని ఇంటర్‌చేంజబుల్‌గా వాడుతూ ఉంటారు. కాబట్టి ప్రకృతేదున్నదో దీన్ని బెట్టుకుని అజహ ఒకడుంటాడు. ఏకహ వాడా పురుషుడు జుషమాణః రమిస్తూ ఉంటాడు. ప్రీయమాణః ప్రేమిస్తూ ఉంటాడు. సేవమానః అనుభవిస్తూ ఉంటాడు. లేకపోతే అనుసేతే దాంతోటే కూడి ఉంటాడు. పడుకుంటాడు, లేస్తాడు, నడుస్తుంటాడు అవన్నీ చేస్తుంటాడు. తాం ఏవ అవిద్యయా ఆత్మత్వేన ఉపగమ్య సుఖీ, దుఃఖీ, మూఢః అహమితి అవివేకతయా సంసరతి. తాం ఏవ దాన్నే బెట్టుకుని ఆ అజ్జాతో కూడి ఈ ఏకః అజః పురుషః వీడు అవిద్య వల్ల అదే ఆత్మత్వేన ఉపగమ్య అదే నేననుకుంటాడు. వీడు అజహ ఏకహ పురుషః వీడేం జేస్తాడు? అజా అని ప్రకృతి ఉన్నది గదా! సాంఖ్యులు చెప్పినట్టు. దాన్ని బెట్టుకుని అది నేనే అనుకుని వీడు ఈ అజాలో 3 గుణాలున్నాయి గదా! సత్వరజస్ తమో గుణాలు. ఆ అజాలో ఉన్న సత్వగుణంతో వాడు కూడి ఉన్నప్పుడు నేను సుఖంగా ఉన్నాను అనుకుంటాడు. ఎందుకు? సుఖము, స్వచ్ఛత్వము, శాంతత్వము, ప్రకాశము అవన్నీ దాని లక్షణాలు. సత్వగుణ లక్షణాలు. వాడు ఎప్పుడైతే రజోగుణంతో కూడి ఉన్నాడో, అప్పుడు నేను దుఃఖపడుతున్నాను, నాకెన్ని కష్టాలొచ్చాయి, అబ్బా! చాలా పనులున్నాయి, అబ్బా! బాగా అలసిపోయాను అని వాడు ఏంటో దుఃఖిస్తుంటాడు. ఎప్పుడైతే ఆ అజాలో ఉన్న తమో గుణంతో వీడు కూడి ఉన్నాడు అంటే, వీడు ఆ అజాని కూడి ఉన్నప్పుడు, దాంట్లో తమో గుణం పైకొచ్చుంటే, వీడు అదే నేననుకుంటున్నాడు కాబట్టి, మూఢుడై అజ్ఞానంతో ఉంటాడు. ఏమీ తెలియకుండా ఆదమరచి ఉంటాడు. అది నేనే ఆ మూర్ఖుడిని నేను. నాకేమీ అర్థం గాలేదు. నేనెంత చదివినా నాకర్థం గాకుండా ఉన్నది. చదివింది ఏది గుర్తులేకుండా ఉన్నది. నాకేంటో మతిమరుపు బాగా ఎక్కువయింది. అనుకుంటూ వాడు నేను మూర్ఖుడిని అని చెప్పుకుంటూ తిరుగుతాడు. వాడు మూర్ఖుడు గాడు. వాడు అజ్జాతోటి కలుపుకొని వాడిని వాడు. అది నేనే అనుకోని
ఆ అజ్జ తమో గుణంతో ఉంటే నాకర్థం గావట్లేదు, నేను మర్చిపోతున్నాను అనుకుంటూ తిరుగుతాడు. ఒకవేళ ఆ అజ్జ రజోగుణంతో ఉన్నది అంటే, దాంతో కూడి వీడికి రజోగుణం లేదు. వీడు ఆ లేని గుణాన్ని నాలో ఉన్నది అని ఆపాదించుకుని, అయ్యో! నాకెన్ని కష్టాలొచ్చాయి, నాకు చాలా దుఃఖంగా ఉన్నది, నాకు బాధగా ఉన్నదనుకుంటూ తిరుగుతాడు. నాకేవో పనులున్నాయి, ఎంత చేసినా పనులు కావట్లేదు అనుకుంటూ తిరుగుతాడు. ఆ అజాలో సత్వగుణం పైకొచ్చుంటే వీడిలో అసలు గుణాలు లేవు. కానీ వీడు ఆ లేని సత్వగుణాన్ని వీడిలో ఆపాదించుకుని, నేను చాలా సుఖంగున్నాను అనుకుంటూ తిరుగుతుంటాడు. అన్యః పురుషః ఇంకోడున్నాడు వీడు. పునః అజః. ఉత్పన్న వివేక జ్ఞానః విరక్తః జహాతి యేనాం ప్రకృతిం భుక్తభోగాం కృతభోగాపవర్గాం పరిత్యజతి ముచ్యతే ఇత్యర్థః. పునః మళ్ళీ అన్యః అజః పురుషః ఇంకొక అజః ఉన్నాడు గదా! వీడు ఉత్పన్న వివేక జ్ఞానః వివేక జ్ఞానము కలగడం చేత వివేక జ్ఞానం ఉంటుంది వాడిలో. విచారణ చేసి ఆత్మ ఏది? అనాత్మ ఏది? నేనేంటి? కానిదేంటి? ఉన్నదేంటి? లేనిదేంటి? అని క్లియర్‌గా చూసుకోగలుగుతూ ఉంటాడు వాడు. అటువంటి వివేక జ్ఞానం కలిగిన వాడెవడున్నాడో, వాడు రక్తము తగులుకునెందుకుంటాడు? సక్తం గాడు. విరక్తమై ఉంటాడు. అంటే ఈ అజాతోటి తగులుకోకుండా, ఆ మాయకు తగులుకోకుండా ఉంటాడు. ఏనాం దాన్ని, ఈ ప్రకృతిని భుక్త భోగం అనుభవించేసిన భోగ్య వస్తువులాగా, కృత భోగాపవర్గం నాకు భోగాలు లేవు, మోక్షాలు లేవు, అన్నీ దాటిపోయాను అని ఆ ప్రకృతిని ఏనాం దీన్ని పరిత్యజతి వదిలిపెట్టేస్తాడు. ముచ్యతే ఇత్యర్థః ఇంక దాన్ని పట్టించుకోడు. లేదు గాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తాడు వాడు. లేని దాన్ని లేదని తెలుసుకుంటాడు. తస్మాత్ శృతిమూలా ఏవ ప్రధానాది కల్పన కాపిలానాం ఇతి. కాబట్టి మేమేం జెప్తున్నామంటే సిద్ధాంతి ఇంత క్లియర్‌గా ఉన్నది గాబట్టి, ప్రధానం అని మేమేం చెప్తున్నామో, ప్రకృతి అని మేమేం చెప్తున్నామో, అజ్జా అన్న పేరుతో శృతిలో ఉన్న విషయమేదున్నదో అది వైదికమైన విషయమే. మేం కల్పించి చెప్పట్లేదు. శృతి మూలము. మేము అజ్జా అంటే ప్రధానము, ప్రకృతి అని ఏది చెప్తున్నామో, మేము చెప్పే ప్రధానానికి 3 గుణాలున్నాయి. కాబట్టి అది ఇది ఒకటే. వేద ప్రమాణం ఉన్నది. దాని రూట్స్ వేదంలో ఉన్నాయి. కపిలుడిని అనుసరించేవాళ్ళు. కపిలుడు అంటే మళ్ళీ భాగవతంలో 3వ స్కందంలో చివరిగా ఉన్న కొద్ది అధ్యాయాల్లో 400 శ్లోకాల్లో ఆత్మోపదేశం మన దేవహూతికి చేసిన కపిలుల వారు ఆయన గారు. అసలు ఈయనెవరో తెలీదు. ఆ పేరుతో ఉన్నవాడు ఎవరైనా అయ్యుండొచ్చు. ఆయన చెప్పినట్టుగానే నేను ఈ కారికలు రాశాను, సాంఖ్య కారికలు అని ఈశ్వర కృష్ణుల వారు రాసిచ్చారు. ఈ ఈశ్వర కృష్ణుల వారు కపిలుల వారు చెప్పారు అని రాశారు. ఆ కపిలుల వారు ఎవరు అని ఆయన కమిట్ గాలేదు. అయితే పేరొకటే ఉంది గాబట్టి అజ అనగానే మేక అని అనుకున్నట్టు, కపిలుడు అనగానే మన భాగవతంలోని దేవహూతికి ఉపదేశం చేసిన కపిలుడు అని అనుకోవడానికి వీల్లేదు. వేరే పేరు ఎవరికైనా ఉండొచ్చు. ఎందుకు అంటే సాంఖ్యులు చెప్తూ ఉన్న సాంఖ్య మతంలో, షడ్దర్శనాల్లో ఉన్న సాంఖ్య మతంలో మన ఈశ్వర కృష్ణుల వారు రాసిచ్చిన కారికల్లో ఉన్న విషయము, భాగవతంలో వ్యాసుల వారు కపిలుల ద్వారా మనకు ఉపదేశం చేసిన యోగము, సాంఖ్య యోగము 2 ఒకటి గాదు. కొంచెం వేరేగా ఉంటుంది. వీళ్ళు ఇది నిజం అనుకుంటారు. సాంఖ్యులు, ఈ మతస్థులు నిజం అనుకుంటారు. వ్యాసుడు ఇవన్నీ ఉన్నాయి అనలేదాయన. లేవనే చెప్తూ వచ్చారు. ఉన్నట్టుగా ఉంటుంది అని ముందు అనువాదం జేస్తారు. కాబట్టి ఇది క్లారిఫై చేసుకోవాల్సొచ్చింది మనం. ఏవం ప్రాప్తే బ్రూమః. ఈ విధంగా మన వాళ్ళనేసరికి కాబట్టి వేదంలోనే ఉన్నది సిద్ధాంతి. అజ్జా అంటే ప్రకృతి అంటే మేం చెప్పే ప్రధానం అని వాళ్ళు వేదాన్ని గూడా ప్రమాణంగా చూపించి చెప్పేసరికి, ఈ విధంగా ప్రాప్తించేసరికి భ్రూమః చెప్తూ ఉన్నాము ఇంక విను. అనేన మంత్రేణ శృతిమత్వం సాంఖ్యవాదస్య శక్యం ఆశ్రయితుం. ఈ మంత్రాన్ని బెట్టుకుని
ఇది వేద ప్రమాణము అని సాంఖ్యులు వాదించడము, ఆ విధంగా దాన్ని ఆశ్రయించడము నా శక్యం కుదరదు. అదిగో వేదంలోనే ఉన్నది ప్రమాణము కాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది మా ప్రధానమే అనడానికి వీల్లేదు. నహి అయం మంత్రః స్వాతంత్ర్యేణ కంచిదపి వాదం సమర్థయితుం ఉత్సహతే. ఈ మంత్రము దాని పాటికి అది ఎటువైపు ఏ వాదాన్ని గూడా సమర్థించాలని ఉత్సహించట్లేదు. ఇక్కడ అజా అంటే నిజంగా ఉన్నదా? లేదా? అది ప్రధానమా? ప్రకృతా? కాదా? అని అటు సైడ్ గాని, ఇటు సైడ్ గాని అది కమిట్ గావట్లేదు. అసలది చెప్పడము దానికి ప్రధానమైన ఉద్దేశ్యం గాదు. ఏ వాదాన్ని అది సమర్థించట్లేదు. స్వతంత్రంగా దాని పాటికది ఈ ఒక్క వేదవాక్యము ఇక్కడ చెప్పబడుతున్నది ప్రధానమే అని గూడా చెప్పట్లేదు. చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా లేదా వేదవాక్యము. కాదు అని చెప్పడానికి గూడా లేదు. మనము ఒక్క మంత్రం జూసి, ఒక్క వాక్యం చూసి, ఇంక దాన్ని మనకిష్టమొచ్చినట్టు అన్వయం జేసుకోవడం కుదరదు. మొత్తం కాన్సెప్ట్ అంతా ఇన్ కాంటెక్స్ట్ ఆ ప్రకరణమంతా కలిపి చూసుకొని అర్థం జేసుకోవాలి. సర్వత్రాపి యయా కయాచిత్ విధయా అజ్ఞాత్వాది సంపాదన ఉపపత్తేః సాంఖ్యవాదః ఏవ ఇహ అభిప్రేతః ఇతి విశేష అవధారణ కారణ అభావాత్. సర్వత్రా అన్ని విధాలుగా కూడా యయా కయాచిత్ విధయా ఏదో ఒక విధంగా అజ్జా మొదలైనవన్నీ సంపాదించడానికి అవన్నీ గూడా ప్రధానం అని దాన్నట్లా పట్టుకోవడానికి సాంఖ్యవాదులు ఇదిగో అట్లానే చెప్పబడ్డది అని వాళ్ళ అభిప్రాయం అని చెప్పడానికి ఇక్కడ విశేషంగా అవతరించడానికి దాన్నట్లా అర్థం జేసుకోవడానికి, పట్టుకోవడానికి కారణాలు అభావము లేవు. ఏదో ఒక విధంగా అజ్జా అనగానే సాంఖ్యులు చెప్పినట్టు ప్రధానం అని మనము గ్రహించడానికి కావలసిన కారణాలు ఇక్కడ కనిపించట్లేదు. కుదరదు. దాన్నట్లా యాక్సెప్ట్ చేయలేము. ఎగ్జాంపుల్ కావాలంటే చూసుకో చమసవత్ చమసం లాగా. చమసము అంటాను. చమసం అంటే వెంటనే అదిగో బృహదారణ్యకంలో ఏం జెప్పారు? చమసం అని ఒకటుంటుందని చూపించారు గదా! అని ఆ యజ్ఞపాత్ర గురించి నీ బుద్ధికి తోచిందనుకో, బృహదారణ్యకంలో ఆ మంత్రం అట్లానా చెప్తున్నది? ఆ మంత్రం గూడా చూద్దాము. యథా హి అర్వాక్ బిలః చమసః ఊర్ధ్వ బుధ్నః అని బృహదారణ్యకంలోని మంత్రము. ఆ చమసమన్న పాత్ర ఎట్లా ఉంటుందంటే, అంటే అజము అంటే మేకలాగా, ఇక్కడ చమసము అంటే యజ్ఞపాత్ర అనుకుందాం. ఫస్ట్ లెవెల్ అర్థము. బాగా ప్రచారంలో రూఢిగా ఉన్న అర్థము ముందు చూద్దాం. ఆ చమసము ఎట్లా ఉంటుందని చెప్పుకుంటారంటే, దాని అడుగు భాగం పైనుంటుంది. దాని ఓపెనింగ్ దాని నోరు లేదా ముఖము కింద ఉంటుంది. రంధ్రము కింద ఉంటుంది. బిలము ఓపెనింగ్ బిలం రంధ్రం కిందుంటుంది. దాని అడుగు భాగం పైన ఉంటుంది అని చెప్తారు. ఎట్లా అంటే, ఈ బృహదారణ్యకంలో మంత్రము దాన్నెట్లా వర్ణిస్తుంది అంటే, చమసం అంటే ఎట్లా ఉంటుంది అంటే, అర్వాక్ కింద బిలముంటుంది. రంధ్రము. ఊర్ధ్వం పైన బుధ్నము అంటే, ఆ అడుగు భాగం పైన ఉంటుంది అని చెప్తుంది. కాబట్టి ఆ చెమస పాత్ర అని అనుకోవచ్చు. చెమస పాత్ర అట్లానే కల్పించిండొచ్చు. చెమస పాత్రకి రంధ్రం కింద, దాని అడుగు భాగం పైన ఉండిండొచ్చు. మరి అట్లా ఉంటే అందులో నుంచి సోమపానం ఎట్లా జేస్తారో అని చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆ చెమసమన్న పాత్రను చూడలేదు. నేను ఆన్‌లైన్ గూగుల్ చేయడానికి ట్రై చేశాను. కానీ అదెక్కడ కనిపించలేదు. నేను లేతే సరిగ్గా వెతకలేదేమో! అవసరం లేదు గాబట్టి మనసు ఉండి లేక వెతికితే అది కనిపించను గూడా కనిపించలేదు. కానీ అదో రకమైన పాత్ర ఉంటుందిట. దానికి రంధ్రం కింద ఉంటుంది. దాని అడుగు భాగం పైనుంటుంది. ఇంతకది మన బృహదారణ్యకం జెప్పింది. ఇత్యస్మిన్ మంత్రే స్వాతంత్ర్యేణ అయం నామ అసౌ చమసః అభిప్రేతః ఇతి న శక్యతే నిరూపయితుం. ఈ మంత్రంలో దాని పాటికది ఇంతే. దానికి రంధ్రం కిందుంటుంది. దానికి అడుగు భాగం పైనుంటుంది అనగానే
అంత మాత్రంగానే స్వతంత్రంగా ఇంక పైన, కింద, చుట్టుపక్కల ఏమీ చూడకుండా ఇండిపెండెంట్‌గా అయం నామ అసౌ చమసః ఇదిగో దీని పేరు చమసము. ఇదిగో పలాని పాత్ర అని చెప్పడానికి, దాన్నట్లా నిరూపించడానికి శక్యతే కుదరదు. ఎందుకు? అజ్జము అనగానే మేక అనుకుంటాను అంటే కాదు. జన్మ లేనిది అజహ, ఏకహ ఒకడున్నాడు అంటే, వాడికి జన్మ లేదు, మరణము లేదు. వాడికి ఆది లేదు, అంతు లేదు. వాడికి మధ్యము లేదు. వాడికి లోపల లేదు, బయట లేదు. వాడికేమి లేదు. వాడు ఒక్కడు ఏకం ఏవ అని చెప్తూ ఉన్న అజహ. లేదా అజా అన్నప్పుడు దానికి జన్మ లేదంటే అదసలు కలగనే లేదు. లేనే లేదు. అదంతా మాయ అని దానికర్థం. ఇట్లాంటి అర్థాలన్నీ పక్కన పెట్టి అజమనగానే మేక అనుకున్నట్టు, చమసం అనగానే ఆ యజ్ఞపాత్ర అనుకుంటే ఎట్లా? ఈ బృహదారణ్యకంలోనే దాని ముందు, వెనకాల, చుట్టుపక్కల ఉన్న మంత్రాలు, ఆ మంత్ర భాగానికి మన శంకర్ల వారు రాసిన భాష్యం అవన్నీ చూసుకుంటే దానికి అర్థం ఏమొస్తుంది? చాలా అందమైన అర్థమొస్తుంది. మేకలు వాటి తోకలు గాదు. ఆత్మతత్వ విజ్ఞానమే ఉంటుంది మనకు వేదం ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంగానే చెప్తుంది. ఇప్పుడు చమసం అంటే ఏంటి? అర్వాక్ బిళం కింద రంధ్రముండాలి. ఊర్ధ్వం పైన అడుగు భాగం పైనుండాలి. ఇదెక్కడుంటుంది? దానికి అర్థం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని అందం అంత ఉంటుంది. ఇంతకి ఇక్కడ చమసం గురించి ఏం చెప్తున్నారు మనకు? మన తల గురించి చెప్తున్నారు. మన తల ఏదున్నదో శిరస్సు అది చమసము. ఎందుకు? బిళము నోరు కింద ఉంటుంది కదా! మనకు ఓపెనింగ్ రంధ్రము కింద ఉంటుంది. తల ఉన్నదనుకోండి ఒక మొత్తం బిల్వము. అందులో బిళము ఓపెనింగ్ ఎక్కడుంది? కింద నోరు. పైన బుధ్నము అంటే మాడు పైన ఉంటుంది కదా! అడుగు భాగం మాడెక్కడుంటుంది? పైనుంటుంది. ఓపెనింగ్ ఎక్కడుంటుంది? కిందుంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్న చమసమేది తల. తలకాయ గురించి చెప్తున్నారు. చెప్తున్నది ఆది భౌతికమైన ఏదో పాత్ర గురించి గాదు. ఆధ్యాత్మికమైన పదార్థం గురించి చెప్తున్నారు. కాబట్టి అంత మాత్రానికే చూసా నాకర్థమైపోయిందండి. పార్క్ అంటే ఇంటి ముందు పిల్లలు ఆడుకునే పార్కు. ఏదో విండోస్ అనగానే మా ఇంట్లో కిటికీలు, చిప్స్ అనగానే పొటాటో చిప్స్ గాదు. అక్కడ ఏమి చెప్తున్నది మనకు వేదాలేవైనా సరే, మన శాస్త్రాలేవైనా సరే, ప్రతి పదానికి అర్థము, పరమార్థము ఎప్పుడు ఆత్మే అయి ఉంటుంది. ఇంకంతే విషయము. రెండోదుండదు. అది ఏవేవో పేర్లతో చెప్పవలసొస్తుంది. అయితే వాటికి ఏవేవో రూపాలు కల్పించుకొని వేరేగా ఉన్నాయని మనం అనకూడదు. అది ఏ శబ్దం అక్కడ వాడినా సరే, ఆత్మతత్వమే అని మనము పట్టుకోగలగాలి. దాన్నట్లనే విచారణ చెయ్యాలి. ఇక్కడ అర్వాక్ బిలహ చమసః ఊర్ధ్వ బుధనః అన్నప్పుడు ఏదో ఒక మట్టి పాత్ర గాదు. లేదా చెక్క పాత్ర గాదు. లేదా ఇంకేంటో భౌతికమైన పదార్థం గాదు. ఆధ్యాత్మికంగా చెప్తున్నారని తెలుసుకోవాలి. చదువుకుంటే అర్థమవుతుంది. ముందు, వెనకాల, పక్కన మొత్తం ప్రకరణం, అధికరణం అంతా చదివితే. ఎందుకు చెప్తున్నది అని చూస్తే అర్థమవుతుంది. ఏమి చెప్పవలుచుకున్నది అని చూస్తే అర్థమవుతుంది. సర్వత్రాపి యథా కథంచిత్ అర్వాక్ బిళత్వాది కల్పన ఉపపత్తేః ఏవమిహాపి అవిశేషః అజాం ఏకాం ఇతి అస్య మంత్రస్య. అక్కడ ఏ విధంగానైతే అదిగో కింద బిలమున్నది అని మొదలుపెట్టి ఒక కల్పనతో మన గురించి మనకు చెప్తూ వస్తూ ఉన్నదో మన వేద మంత్రము, ఏవం అదే విధంగా ఇహాపి ఇక్కడ గూడా అజ్జా అని వేరేగా ఏదో ఒకటి ఉన్నది గాదు. అనువాదం చేసి ముందు చూపించి దాన్ని తర్వాత అపవాదం చేసి అది లేదు. ఉన్నదంతా ఒక్కటే. అజ్జా అని ఒకటున్నది. ఒక ఆడ పదార్థం, స్త్రీ పదార్థం. ఎందుకంటే ఆకారాంత స్త్రీలింగం. తర్వాత అజహ, అజహ అని రెండున్నాయి అని చెప్తే ఇన్నున్నాయి, ఇన్ని రకాలుగా ఉన్నాయి గాదు. ఒకటి లేనే లేదు. అసలు దానికి జన్మే లేదంటే అదసలు కల్పించనే బడలేదు. అది ఊరికే కల్పన. రెండోది ఏకహ, ఏకహ అని చెప్తే రెండున్నాయనుకుంటున్నావు. ఏకహ అంటే ఒక్కటని అర్థమో అని చెప్తారు. దాన్ని జాగ్రత్తగా విచారణ చేస్తే అర్థమవుతుంది. నా అస్మిన్ మంత్రే ప్రధానం ఏవ అభిప్రేతే ఇతి శక్యతే నియంతం. కాబట్టి ఈ మంత్రాన్ని పెట్టుకుని ఇక్కడ మహత్ లేకపోతే అక్కడ
అవ్యక్తం అన్న పదాలు కనపడగానే ప్రధానమే చెప్పబడుతున్నది ఇక్కడ. దాని అభిప్రాయం అదే. ఆ వేద మంత్రానికి అభిప్రాయం ప్రధానం గురించి, ప్రకృతి గురించి, నేను చెప్తున్న ప్రకృతి గురించి, ప్రధానం గురించి అని చెప్పడానికి, అట్లా నియోగించడానికి శక్యతే కుదరదు అని చెప్పారు. అయినా సరే వాళ్ళు ఊరుకోరు. మళ్ళీ వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. జ్యోతిః ఉపక్రమాతు తథా హి అధీయతే ఏకే. జ్యోతి అని ఉన్నదనుకో, ఈ జ్యోతిని పెట్టుకుని ఇప్పుడు ఎందుకంటే 3 ఉన్నాయి. లోహితము, కృష్ణము, శుక్లము అని. కాబట్టి ఏకే కొంతమంది ఏమంటారంటే, లోహితము, శుక్లము, కృష్ణము అనగానే, రోహితం అంటే రజోగుణము, శుక్లం అనగానే సత్వగుణము, కృష్ణం అనగానే తమోగుణము అని త్రిగుణాలతోటి చెప్పుకోవడానికి వీల్లేదు. మేము ఒప్పుకోము అని వీళ్ళింక వేరే వాదనలు, ఇంకొక వాదం బయలుదేరి తీస్తారు. వీళ్ళేమంటారంటే ఈ వాదులు, ఇదిగో మన మంత్రము ఎరుపు, నలుపు, తెలుపు అన్నది ఇంక ఊరుకున్నది గదా! ఎరుపు, నలుపు, తెలుపు అన్నది ఊరుకున్నది. అది కమిట్ గాలేదు. అవేంటో. కాబట్టి మేము వేద మంత్రాలే జూపించి, త్రిగుణాలు గాదక్కడ జెప్తున్నది. తేజోబన్నాలో. ఎరుపు అనగానే అగ్ని, తేజస్. స్వచ్ఛంగా, శుక్లంగా ఉన్నది అనగానే నీళ్ళు. అట్లానే నల్లగా, కృష్ణంగా ఉన్నది అంటే అన్నం అంటే మట్టి. కాబట్టి పంచభూతాలని జెప్పిన దాంట్లో 3 భూతాలున్నాయి గదా! కింద 3 భూతాలు. అగ్ని, నీరు, భూమి, తేజోబన్నాలు. అవి. వాటి గురించి ఇక్కడ ఎరుపు, నలుపు, తెలుపు అని చెప్తూ ఉన్నది. అంతేగాని త్రిగుణాలు గాదు అని చెప్పడానికి కొంతమంది ఆ విధంగా అధీయతే చదువుకుంటారు వాళ్ళు. దాన్నట్లా చదివి అర్థం చేసుకునే వాళ్ళున్నారు. అయితే దాన్ని గూడా మనము ఒప్పుకోము. అది గూడా వేరేగా ఇంకా ఏంటో ఉన్నది అంటే అసలు అంగీకరించము. కాబట్టి చూద్దాము. పరమేశ్వరాత్ ఉత్పన్న జ్యోతిః ప్రముఖ తేజోబన్న లక్షణ చతుర్విధస్య భూతగ్రామస్య ప్రకృతిభూత ఇయం అజా ప్రతిపత్తవ్య. పరమేశ్వరుడి నుంచి ఉత్పన్నమైన జ్యోతి మొదలైన తేజోబన్నాలు అన్న లక్షణంతో ఉన్నది. తేజస్ అంటే అగ్ని, అప్ అంటే నీళ్లు, అన్నం అంటే భూమి. ఈ లక్షణాలతో 4 విధాలైన భూతగ్రామాలను, భూత సృష్టులను అంటే అండజాలు, ఉత్భిత్తజాలు, స్వేదజాలు, యోనిజాలు. అండజాలు అంటే అండంలో నుంచి పుట్టేవి. బల్లులు, పాములు మొదలైనవి. యోనిజాలు అంటే మిగిలిన జంతువులు. స్వేదజాలు అంటే చెమట నుంచి కలిగేవి. ఉత్భిత్తజాలు అంటే భూమిని చీల్చుకుని పైకొచ్చే చెట్లు. ఈ 4 రకాలైన ప్రాణులను, ఈ 3 లక్షణాలతో ఉన్నవి ఏదైతే ఆ పరమేశ్వరుడి నుంచి వచ్చిందో, దాన్ని ఇక్కడ ప్రకృతిని, ప్రకృతి రూపంగా ఉన్న దాన్ని అజా అని మనం అనుకోవాలి. అజా అంటే ప్రకృతే కరెక్టే. అయితే త్రిగుణాలు కాదు అక్కడ ఆ మంత్రంలో జెప్పింది. తేజోబన్నాలు అని కొంతమంది చెప్తారు. తు అన్న శబ్దం ఇక్కడ ఎందుకున్నది అంటే అవధారణార్థః, దాన్ని స్ట్రెస్ చేయడానికి. భూతత్రయ లక్షణ ఏవ అయం అజా విజ్ఞేయ న గుణత్రయ లక్షణ అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ భూతత్రయము అంటే అగ్ని, నీళ్లు, భూమి అని 3 భూతాలను మనము అజా అన్న పదానికి అర్థంగా తీసుకోవాలి అని ఆ విధంగా విజ్ఞేయం తెలుసుకోవాలి గాని, త్రిగుణాలతో ఆ లక్షణంతో ఉన్నదని గాదు అని వాళ్ళు చెప్తున్నారు. కస్మాత్ ఎందుకని అని అడిగితే, తదా హి ఏకే సాకినః తేజోబన్నానాం పరమేశ్వరాత్ ఉత్పత్తిం ఆమ్నాయ తేషామేవ రోహితాది రూపతాం ఆమనంతి. యదగ్నే రోహితం రూపం తేజః తత్ రూపం, యత్ శుక్రం తదపాం, యత్ కృష్ణం తదన్నస్య ఇతి. కొంతమంది ఏమంటారంటే, కొన్ని శాఖల వాళ్ళు తేజోబన్నాలు పరమేశ్వరుడి నుంచి వచ్చిన ఏవి ఉన్నాయో వాటిని చెప్తూ, అవి ఎరుపు, తెలుపు, నలుపుగా చెప్పబడ్డాయి. ఎందుకు అని మళ్ళీ వాళ్ళొక వేద మంత్రాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు. ఓ అగ్ని, రోహితం రూపంలో ఎర్రగా ఉన్న రూపమేది? అగ్ని రూపము. కాబట్టి అది తేజస్. దాని రూపము. ఏదైతే తెల్లగా ఉన్నదో అది నీళ్లు. ఏదైతే నల్లగా ఉన్నదో అది అన్నం అంటే భూమి అని వాళ్ళు చూపిస్తూ, కాబట్టి
ఈ శాఖ వాళ్ళేమంటారంటే ఎరుపు, నలుపు, తెలుపు అంటే త్రిగుణాలు గాదు. తేజోబర్ణం అని జెప్తారు. తాని ఏవ ఇహ తేజోబర్ణాన్ని ప్రత్యభిజ్ఞాయంతే రోహితాది శబ్ద సామాన్యాత్. ఇక్కడ తేజోబర్ణాలనే ఎరుపు, తెలుపు, నలుపు అన్న శబ్దాలతో చెప్తూ ఉన్నారు. కామన్‌గా ఆ కలర్స్ ఆ భూతాలకుంటాయి గాబట్టి అని చెప్తున్నారు. రోహితాదీనాం చ శబ్దానాం రూపవిశేషేషు ముఖ్యత్వాత్ భాక్తత్వాత్ చ గుణ విషయత్వస్య. ఎరుపు, నలుపు, తెలుపు లాంటి శబ్దాలు రూప విశేషంగా ముఖ్యంగా, పైగా భాక్తత్వాత్ గౌణంగా గూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా తేజోబర్ణాలని జెప్పుకోవాలి. అప్రధానంగా, గౌణంగా అంటే భాక్తంగా త్రిగుణాలని చెప్పుకోవాలి. కానీ ముఖ్య అర్థంలో తేజోబర్ణాలుగానే, భూత విశేషాలుగానే చెప్పుకోవాలి అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఈ విధమైన శాఖలో వాళ్ళు గూడా ఉంటారు. అసందిగ్ధేన చ సందిగ్ధస్య నిగమనం న్యాయ్యం మన్యతే. ఇక్కడ అసందిగ్ధంగా క్లియర్‌గా చెప్పలేదు. మన వేద మంత్రం ఎరుపు, నలుపు, తెలుపులతో ఉన్నది అని జెప్పి ఊరుకున్నది. కమిట్ గాలేదు. ఆ విధంగా సందిగ్ధంగా ఉన్న పదాలను నిగమనం మనం అర్థం జేసుకోవాలంటే న్యాయంగా, అసందిగ్ధంగా ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా ఇట్లా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినవి ఎక్కడున్నాయో వాటిని పెట్టుకొని మనము అర్థం చేసుకోవడము న్యాయం అని వాళ్ళు అంటారు. తథా ఇహాపి బ్రహ్మవాదినః వదంతి కిం కారణం బ్రహ్మ అని శ్వేతాశ్వతర ఉపనిషత్ ఇతి ఉపక్రమ్య ते ध्यानयोगानुगता अपश्यन् देव आत्मशक्तिं स्वगुणैः निगूढाम् इति पारमेश्वर्याः शक्तेः समस्तजगद्विधायिन्याः వాక్యోపక్రమే అవగమాత్. వాళ్ళు ఏం చెప్తారంటే, బ్రహ్మవాదులు బ్రహ్మ సృష్టి చేయడానికి కిం కారణం అని చెప్తారు అని మొదలుబెట్టి, వాళ్ళ ఆ విషయము అర్థం చేసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసంతే మన బ్రహ్మవాదులు ఏం చేశారంటే, ధ్యాన యోగంతో లోపలికి వెళ్లి, ఆత్మలోకి వెళ్లి, అక్కడ వాళ్ళు అపస్యం చూసారు. వాళ్ళేం చూసారు? ఆత్మశక్తి. ఆత్మ యొక్క శక్తే. మళ్ళీ ఆత్మకి దాని శక్తి వేరేగా ఉండదు. ఆత్మకి దాని మాయాశక్తి వేరేగా ఉండదు. ఆ మాయాశక్తి ఆత్మశక్తి. అది దాని గుణాలతో అక్కడే నిగూఢంగా ఆత్మలోనే ఉన్నది అని వాళ్ళు ఆత్మ దర్శనం చేసి తెలుసుకున్నారు. అని పరమేశ్వర శక్తి సమస్త జగత్తును విధానం చేస్తూ ఉన్నది అని ఆ వాక్యాన్ని ఉపక్రమిస్తూ చెప్తూ ఉన్నవి గాబట్టి, ఆ వేద వాక్యాల్ని బట్టి మనం ఇట్లా అర్థం జేసుకోవాలి. వాక్యశేషేపి మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరమితి యః యోనిం అధితిష్టతి ఏకః ఇతి చ తస్యాహ ఏవ అవగమాత్ న స్వతంత్రా కాచిత్ ప్రకృతిః ప్రధానం నామ అజామంత్రేణ ఆమ్నాయతే ఇతి శక్యతే వక్తుం. ఇంక మిగిలిన వాక్యాల్లో ఏముంది? మన శ్వేతాశ్వతరంలో మాయను ప్రకృతి అని తెలుసుకో. ఆ మాయ కలిగిన వాడు మహేశ్వరుడు అని తెలుసుకో. ఏదైతే ప్రతి జీవిలో ఉండి తిష్ట వేసుకుని అధితిష్ఠితమై ఉన్నదేదున్నదో అది ఏకహ ఒకటి ఉన్నది అని తెలుసుకో. అని దాన్ని తెలుసుకోవడం గురించి, ఏది ఇంతకీ అది సెపరేట్‌గా స్వతంత్రంగా ఏదో ప్రకృతి ప్రధానం అజ్జా అన్న పేరుతో ఉన్నది అని చెప్పట్లేదు. దాని పాటికది సెపరేట్‌గా ఇండిపెండెంట్‌గా ఒక ప్రకృతి ఉన్నది, ఒక ప్రధానం ఉన్నది, దాన్ని అజ్జా అంటారు అని చెప్పట్లేదు. అది పరమేశ్వర శక్తి, అది ఈశ్వర శక్తి. దానికి అభేదము వేరేగా లేదు అని వీళ్ళు తెలుసుకున్నారు అని శ్వేతాశ్వతరం చాలా క్లియర్‌గా చెప్తూ వచ్చింది. ప్రకరణాత్తు సా ఏవ దేవి శక్తిః అవ్యాకృత నామరూపయోః ప్రాగవస్థ అనేనాపి మంత్రేణ ఆమ్నాయతే ఇతి ఉచ్యతే. ఈ ప్రకరణంలో గూడా, ఈ సెక్షన్‌లో గూడా ఆ దేవి, ఆ శక్తి అవ్యాకృత, దేవి అంటే ఆ దైవం యొక్క శక్తి. ఇది మళ్ళీ సెపరేట్‌గా లేదు. దేవి అనగానే సెపరేట్‌గా ఇంకోటున్నదని మళ్ళీ రూపాలు, నామాలన్నీ కల్పించుకోరాదు. ఆ మాయాశక్తి అది ఈశ్వర శక్తి. అది దైవికమైన శక్తి. అది అవ్యాకృతమైన నామరూపాలతో అంటే వ్యక్తం కాని నామరూపాలతో ఉంటుంది. నామరూపాలను
తయారు చేసే కన్నా ముందు దాని రూపమది. అవస్థ కన్నా ముందు. అనేనాపి మంత్రేణ ఆమ్నాయతే కాబట్టి ఈ మంత్రంతో దాన్నిట్లా చెప్తూ ఉంటారు. దాన్నట్లా తెలుసుకుంటూ ఉండాలి. తస్యాహ చ స్వవికార విషయేణ త్రైరూప్యేణ త్రైరూప్యం ఉక్తం కాబట్టి, ఆ వికారాలను బట్టి 3 రూపాలు అంటే తేజోబన్నాలను బట్టి 3 రూపాలుగా దాన్ని చెప్తూ ఉన్నారు. దాని వికారాలను బట్టి దాని రూపాలుంటాయి. అది విషయము. కాబట్టి తేజోబన్నాలను తీసుకోవాలి. త్రిగుణాలను గాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అవి తేజోబన్నాలైనా సరే, త్రిగుణాలైనా సరే, అజా అని ఏదో ఉన్నది దానికి ఉంటాయి అని చెప్తే అది మళ్ళీ వేరుగా లేదు. అదసలు లేదు. అది మాయ. అది మాయ అని తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. అది వేరుగా లేదు. ఉన్నది ఒక్కటే. ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎంతైనా ఉండొచ్చు అని మనము ఆ వాక్యాలని విచారణ చేశాము. ఇంకా తర్వాత గూడా మళ్ళీ ఇట్లానే కొన్ని మన సూత్రాలు ఉంటాయి. వాటి భాష్యాలు ఉంటాయి. మనం వాటిని జాగ్రత్తగా విచారణ చేస్తూ అసలు ఈ మాయ అంటే ఏంటో సరిగ్గా అర్థం చేసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.